వైసీపీ నాయకులకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పిన బుద్ధి రాదు, బుద్ధి మారదు. ఎందుకు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన ప్రసాదం అనేక వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది. ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి తిరుమల దాన్నే కల్తీ చేశారు. కల్తీ చేసి సిట్టు ఏదో వాళ్ళకి క్లీన్ రిపోర్ట్ ఇచ్చినట్టు అభూత కల్పనలతో ప్రజలని తప్పుడు మార్గం పట్టించి కూటమి నాయకుల్ని ఆరోపణలు చేయడం, కించపరచడం మొదలు. ఏం సిట్టు కల్తీ అవ్వలేదని ఇచ్చిందా? మీకు తెలుగు చదవడం వచ్చినా రాదా? నాయకులకి ఇంగ్లీష్ అంటే అలాగే రాదు, మీకు కూతురు బాగా వచ్చు. కల్తీ అయ్యిందా లేదా సామాన్యుడిని అడిగినా చెప్తాడు కల్తీ అయ్యింది. ఎందుకంటే అందులో నెయ్యే లేదు. నెయ్యి లేకుండా ఎలాగైంది? కెమికల్ పామాయిల్ మిక్స్ చేసి ఎక్కడైనా ఉందా? సాక్షాత్ కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామికే దోహం చేశారు. ఆ భక్తుల మనోభావాల్ని కించపరిచారు. కొన్ని లక్షల టన్నులు పామాయిల్ ఎందుకు ఉన్నది టీటీడీ? అలాగే టీటీడీ గతంలో టెండర్ కండిషన్స్ని ఎందుకు తగ్గించింది? దాని వెనక ఉద్దేశాలు ఏంటి? ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? మీద చెప్తున్నాను, ప్రజలకు ఆలోచించమని. ఇంత తర్వాత వైవి సుబ్బారెడ్డి పిఏకి ఢిల్లీ ఎంపీలో బాంబేలో ఆయనకి ఏ పని? ఇండస్ట్రీస్ ఎండీలతో సమావేశం అవ్వడానికి ఏమిటి పని నీకు? దేనికోసం వెళ్ళావు? హవాలా మార్కెట్ డబ్బులు కలెక్షన్కి వెళ్ళావా? అవినీతి జరిగింది, కల్తీ జరిగింది. పిచ్చి పిచ్చి మాటలు, సంధి ప్రాలాపనలు ఇంకా ఆపండి వైసీపీ నాయకులు. ఖచ్చితంగా దానికి ప్రాయశ్చిత్తం చెల్లించుకోవాలి మీరు. ఖచ్చితంగా ఆ దేవదేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గమనిస్తూ ఉన్నాడు మీరు చేసే చిన్నులు అన్నీ. సో ఇక ఏ కొవ్వు ఉన్నదనేది తేలవలసి ఉంది, తెలుస్తుంది. కల్తీ చేసిన లడ్డుల్ని ఇంకొకటి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. భక్తులు మనోభావాలే కాదు, ఆరోగ్యం మీద కూడా ఆడుకున్నారు. ఆ కెమికల్స్ వల్ల ఆరోగ్యం పాడేది. సున్నితమైన అంశం కాబట్టి భక్తులు, ఇది తిరుపతి అంశం కాబట్టి మేము సంస్కారంగా ఉంటే మీరు పిచ్చి వాగుడు వాగితే మేము మాట్లాడలేమా? మీరు చేసే కార్యక్రమాలన్నీ చాలా డేటా ఉంది మా దగ్గర, ఎక్కువగా మాట్లాడకండి. మీరు కల్తీ చేశారు, కల్తీ లడ్డులు తయారు చేశారు, అవినీతి చేశారు. అందులో 250 కోట్ల హవాలా మార్గంలో మీరు మీ బొక్కసంలోకి వెళ్ళాయి డబ్బులు. తిరుపతి పవిత్రతను మంట కలిపారు. ఇది సత్యం, ఇది వాస్తవం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.